పోలింగ్ కేంద్రాలు హౌస్ఫుల్ అవ్వాలి, దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. నిన్న ఎవరో మన కామెంట్స్ లో కూడా ఒక వ్యక్తి ఎవరో రాశారు, నిజంగా నేను చాలా ఆనందిస్తున్నా ఆయన రాసినటువంటి కామెంట్ కి. నిన్న అన్న ఎలక్షన్ లో ఓటుకు ఉన్నటువంటి వాల్యూ ప్లస్ ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత మీద మీరు మాట్లాడండి అనేటువంటి మాట. ప్రస్తుతానికి ఈయన మన ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఏం చెప్పిండో చదివిన తర్వాత నేను చెప్తా దాని అవసరం ఏంది, ఎందుకు ఓటు వేయాలి అనేటువంటిది. ఐపీఎల్ మ్యాచ్లకు క్రికెట్ స్టేడియాలు హౌస్ఫుల్ అవుతున్నాయని, ఓటింగ్ రోజు కూడా పోలింగ్ కేంద్రాలు హౌస్ఫుల్ కావాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆకాంక్షించారు. ఎండల కారణంగా మొదటి దశలో ఓటింగ్ శాతం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు, ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నామని, వడదెబ్బకు గురైన వారికి చికిత్స అందించేందుకు పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు ఎండను లెక్క చేయకుండా ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారని, అలాగే పోలింగ్ కేంద్రాలకు కూడా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇగో నేను చెప్పేటువంటి మాట కూడా ఇదే. తెలంగాణ ప్రజలు స్పెసిఫైడ్ గా, ఒక తెలంగాణ అని కాదు, నాకు తెలిసి భారతదేశంలో అంటే స్పెసిఫైడ్ గా తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు ఏ ఎలక్షన్స్ జరిగినా, జిహెచ్ఎంసీ కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ ఏది జరిగినా కానీ లోయెస్ట్ పోలింగ్ జరిగేది హైదరాబాద్ లోనే. దాంట్లో ఇంకా లోయెస్ట్ జరిగేది ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాల్లో మాత్రమే. చదువుకున్న హౌలేగాళ్ళందరూ ఇన్నే ఉంటారు. అందరినీ తిడుతున్నా, నన్ను కూడా నేను తిట్టుకుంటున్నా ఈ విషయంలో. నేను అసెంబ్లీకి ఓటేస్తా, జిహెచ్ఎంసీకి ఓటేస్తా, పార్లమెంటుకు ఓటేస్తా, ఇంకేదైనా ఎలక్షన్స్ నాకు సంబంధించినవి జరిగినప్పుడు ఓటేస్తా. నేను నాకు సంబంధించి అంటే చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, అంటే మా మీడియా మిత్రులకు సంబంధించి కానీ ఇంకోటి ప్రతిసారి నేను పోయి ఓటేస్తా. ఎందుకు తెలుసా? మై వన్ ఓట్ కెనాట్ డూ ఎనీ చేంజ్, బట్ మై వన్ ఓట్ డెఫినెట్లీ విల్ డూ హూమ్ టు విన్ అండ్ హూమ్ నాట్ టు విన్. ఒక్క ఓటుతో కొంతమంది గెలిచిన సందర్భాలు ఉన్నాయి తెలుసా మీకు? మీరు వేసే ఆ ఒక్క ఓటు మీ జీవితాన్ని శాసిస్తుంది. చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు, లేదా చాలా మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, లేదా చాలా మంది సోషల్ మీడియాలో మా ఏరియాలో రోడ్డు లేదు, మా ఏరియాలో నీళ్ళు వస్తలేవు, మా ఏరియాలో కరెంటు కోతలు ఉన్నాయి అంటారు. అరే హౌలే, నువ్వు పోయి ఓటేస్తే కదరా నువ్వు ఇటువంటి కంప్లైంట్లు అని చేయనాయనికి. నువ్వు బతికున్నావు అని చెప్పడానికి కారణమే నీ ఓటు. నువ్వు బతికున్నావు అని చెప్పడానికి నీకు ఉండేటువంటి బలమైన ఆధారం నీ ఓటు. ఆ ఓటు నువ్వు వినియోగించుకోకుండా ఇంట్లో వండి కాళ్ళార పెట్టుకొని, ఫ్యాన్లు వేసుకొని, ఏసీలు వేసుకొని, ఓట్లు వేసే టైంలో ఓట్లు వేయకుండా ఇంట్లో వండి బిర్యానీలు తినుకుంటా ఎవడేస్తాడులే అనుకొని ఇంట్లో వంటే నీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లయితుంది? నీ పిల్లలు స్కూల్కి పోయి చదువుకుంటున్నారు ఇలా, ఆ పిల్లోడు ఇంటికి వచ్చేటప్పుడు ఏదో రోడ్డు బాగాలేక ఆటో కింద పడి కాలుకి యాక్సిడెంట్ అవుతుంది. ఆటోకి యాక్సిడెంట్ అయ్యి పిల్లని కాలుకి దెబ్బ తాకుతుంది. కారణం ఎవడు? నువ్వే. నీ ఏరియాలో ఉండే కార్పొరేటర్ పని చేయకపోతే ఓటుతో బుద్ధి చెప్పడానికి. ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పథకాలు నీ ఇంటి దాకా చేరతలేవు అంటే కారణం నువ్వే. నీ ఎమ్మెల్యేని చెప్పు పట్టుకొని పోయి తనుపో, ఎందుకు ఇస్తలేవురా అని. వాడు నిన్ను ఒకటే మాట్లాడుతారు, నువ్వు ఓటేలే నా కొడక అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? దీనికి ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కటే ఎగ్జాంపుల్తో ముగిస్తా. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పోటీ చేసిండు కదా, యంగ్స్టర్స్ ఓట్లు లేని పొరగాళ్ళందరూ జై సీఎం 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 అన్నారు. తీరా ఓట్లేసే టైంకి కళ్యాణ్ ఏడ గెలవనీయలే. కారణం ఏంది? సీఎం సీఎం అని మొత్తుకున్నాడు ఎవ్వడు ఓటేయడానికి పనికి రాకుండా పవన్ కళ్యాణ్కి పాపం. పోనీ అట్లా సీఎం సీఎం అని మొత్తుకున్న వాళ్ళందరూ ఎవడైనా ఓటేసిరా కళ్యాణ్ కంటే ఎవ్వడు ఓటేయలేదు. అందుకే కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. సరే ఈసారి పిఠాపురంలో కేక్ వాక్ గెలుస్తాడు, అది వేరే విషయం. నేను చెప్పేది, నా ఉద్దేశం వల్ల ఏంటంటే, నీ ఇంటికి డెవలప్మెంట్ రావాలన్నా, నీ ఊరికి డెవలప్మెంట్ రావాలన్నా, నీ గల్లీకి డెవలప్మెంట్ రావాలన్నా, ప్రభుత్వ పథకాలు నీ ఇంటి దాకా చేరాలన్నా నువ్వు బతికున్నవా లేదా అనేటువంటి ఫస్ట్ ప్రభుత్వానికి తెలవాలి. నువ్వు ఓటేసే నీ ఓటు పర్సెంటేజ్తోనే తెలుస్తుంది. దయచేసి ఓట్లు వేయండి. మీరు ఎంత తక్కువ ఓట్లు వేస్తే అంత అధికార పక్షానికి మంచిది, మీరు ఎంత ఎక్కువ ఓట్లు వేస్తే అంతలా ప్రతిపక్షానికి మంచిది. మీరు వేసే ఓటు అధికారంలో ఎవడు ఉండాలి, ప్రతిపక్షంలో ఎవడు ఉండాలి డిసైడ్ చేస్తుంది. గుర్తు పెట్టుకోండి, ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత పెరిగితే అంత దేశానికి ప్రజలకి చాలా మంచిది. ఆ ప్రజల్లో నువ్వు ఒకడివి, నేను ఒకడిని, మనమేం ప్రత్యేకం కాదు. ఓట్లు వేయండి, ఓట్లు వేస్తేనే మంచిది. పోలింగ్ కేంద్రాలు హౌస్ఫుల్ అవ్వాలి, దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. నిన్న ఎవరో మన కామెంట్స్ లో కూడా ఒక వ్యక్తి ఎవరో రాశారు, నిజంగా నేను చాలా ఆనందిస్తున్నా ఆయన రాసినటువంటి కామెంట్ కి. నిన్న అన్న ఎలక్షన్ లో ఓటుకు ఉన్నటువంటి వాల్యూ ప్లస్ ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత మీద మీరు మాట్లాడండి అనేటువంటి మాట. ప్రస్తుతానికి ఈయన మన ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఏం చెప్పిండో చదివిన తర్వాత నేను చెప్తా దాని అవసరం ఏంది, ఎందుకు ఓటు వేయాలి అనేటువంటిది. ఐపీఎల్ మ్యాచ్లకు క్రికెట్ స్టేడియాలు హౌస్ఫుల్ అవుతున్నాయని, ఓటింగ్ రోజు కూడా పోలింగ్ కేంద్రాలు హౌస్ఫుల్ కావాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆకాంక్షించారు. ఎండల కారణంగా మొదటి దశలో ఓటింగ్ శాతం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నామని, వడదెబ్బకు గురైన వారికి చికిత్స అందించేందుకు పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు ఎండను లెక్క చేయకుండా ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారని, అలాగే పోలింగ్ కేంద్రాలకు కూడా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇగో నేను చెప్పేటువంటి మాట కూడా ఇదే. తెలంగాణ ప్రజలు స్పెసిఫైడ్ గా, ఒక తెలంగాణ అని కాదు, నాకు తెలిసి భారతదేశంలో అంటే స్పెసిఫైడ్ గా తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా, జిహెచ్ఎంసీ కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ ఏది జరిగినా కానీ లోయెస్ట్ పోలింగ్ జరిగేది హైదరాబాద్ లోనే. దాంట్లో ఇంకా లోయెస్ట్ జరిగేది ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాల్లో మాత్రమే. చదువుకున్న హౌలేగాళ్ళందరూ ఇన్నే ఉంటారు. అందరూ తిడుతున్నా, నన్ను కూడా నేను తిట్టుకుంటున్నా ఈ విషయంలో. నేను అసెంబ్లీకి ఓటేస్తా, జిహెచ్ఎంసీకి ఓటేస్తా, పార్లమెంటుకు ఓటేస్తా, ఇంకేదైనా ఎలక్షన్స్ నాకు సంబంధించినవి జరిగినప్పుడు ఓటేస్తాను. నేను నాకు సంబంధించి అంటే చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, అంటే మా మీడియా మిత్రులకు సంబంధించి కానీ ఇంకోటి కానీ ప్రతిసారి నేను పోయి ఓటేస్తా. ఎందుకు తెలుసా? మై వన్ ఓట్ కెనాట్ డూ ఎనీ చేంజ్, బట్ మై వన్ ఓట్ డెఫినెట్లీ విల్ డూ హూమ్ టు విన్ అండ్ హూమ్ నాట్ టు విన్. ఒక్క ఓటుతో కొంతమంది గెలిచిన సందర్భాలు ఉన్నాయి తెలుసా మీకు? మీరు వేసే ఆ ఒక్క ఓటు మీ జీవితాన్ని శాసిస్తుంది. చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు, లేదా చాలా మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, లేదా చాలా మంది సోషల్ మీడియాలో మా ఏరియాలో రోడ్డు లేదు, మా ఏరియాలో నీళ్ళు వస్తలేవు, మా ఏరియాలో కరెంటు కోతలున్నాయి అంటారు. అరే హౌలే, నువ్వు పోయి ఓటేస్తే కదరా నువ్వు ఇటువంటి కంప్లైంట్లు అని చేయనాయనికి. నువ్వు బతికున్నావు అని చెప్పడానికి కారణమే నీ ఓటు. నువ్వు బతికున్నావు అని చెప్పడానికి నీకు ఉండేటువంటి బలమైన ఆధారం నీ ఓటు. ఆ ఓటు నువ్వు వినియోగించుకోకుండా ఇంట్లో వండి కాళ్ళార పెట్టుకొని, ఫ్యాన్లు వేసుకొని, ఏసీలు వేసుకొని, ఓట్లు వేసే టైంలో ఓట్లు వేయకుండా ఇంట్లో వండి బిర్యానీలు తినుకుంటా ఎవడేస్తాడులే అనుకొని ఇంట్లో వంటే నీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లయితుంది? నీ పిల్లలు స్కూల్కి పోయి చదువుకుంటున్నారు. ఇలా ఆ పిల్లోడు ఇంటికి వచ్చేటప్పుడు ఏదో రోడ్డు బాగాలేక ఆటో కింద పడి కాలుకి యాక్సిడెంట్ అవుతుంది. ఆటోకి యాక్సిడెంట్ అయ్యి పిల్లని కాలుకి దెబ్బ తాకుతుంది. కారణం ఎవడు? నువ్వే. నీ ఏరియాలో ఉండే కార్పొరేటర్ పని చేయకపోతే ఓటుతో బుద్ధి చెప్పడానికి. ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పథకాలు నీ ఇంటి దాకా చేరతలేవు అంటే కారణం నువ్వే. నీ ఎమ్మెల్యేని చెప్పు పట్టుకొని పోయి తనుపో, ఎందుకు ఇస్తలేవురా అని. వాడు నిన్ను ఒకటే మాట్లాడుతారు, నువ్వు ఓటేలే నా కొడక అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? దీనికి ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కటే ఎగ్జాంపుల్తో ముగిస్తా. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పోటీ చేసిండు కదా, యంగ్స్టర్స్ ఓట్లు లేని పొరగాళ్ళందరూ జై సీఎం 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 అన్నారు. తీరా ఓట్లేసే టైంకి కళ్యాణ్ ఏడ గెలవనీయలే. కారణం ఏంది? సీఎం సీఎం అని మొత్తుకున్నాడు ఎవ్వడు ఓటేయడానికి పనికి రాకుండా పవన్ కళ్యాణ్కి పాపం. పోనీ అట్లా సీఎం సీఎం అని మొత్తుకున్న వాళ్ళందరూ ఎవడైనా ఓటేసిరా కళ్యాణ్ కంటే ఎవ్వడు ఓటేయలే. అందుకే కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిండు. సరే ఈసారి పిఠాపురంలో కేక్ వాక్ గెలుస్తాడు, అది వేరే విషయం. నేను చెప్పేది, నా ఉద్దేశం వల్ల ఏంటంటే, నీ ఇంటికి డెవలప్మెంట్ రావాలన్నా, నీ ఊరికి డెవలప్మెంట్ రావాలన్నా, నీ గల్లీకి డెవలప్మెంట్ రావాలన్నా, ప్రభుత్వ పథకాలు నీ ఇంటి దాకా చేరాలన్నా నువ్వు బతికున్నవా లేదా అనేటువంటి ఫస్ట్